శనిదేవుని వక్రగతి ప్రభావం తులారాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది? శనిగ్రహం వక్రగతి చెందుతున్నారు నవంబర్ వరకు. అయితే ఈ 4 నెలలు వీరికి అసలు ఎలా ఉండబోతోంది? ఈ సమయంలో వీరికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? ఎలాంటి శుభాలు ఉంటాయి? ఎలాంటి నష్టాలు ఉండొచ్చు? అదేవిధంగా తులారాశి వారు శనిదేవుని వక్రగతి ప్రభావం వలన ఎటువంటి విషయాల మీద ఆసక్తి చూపించాలి, జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా వీరు ఈ సమయంలో ఏ దేవత ఆరాధన చేయాలి? ఈ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక శనిగ్రహ కారకత్వాలు చూస్తున్నట్టయితే శని ఆయువు కారకుడు, వాయువు కారకుడు, కర్మకారకుడు కూడా. అయితే శని దశలు ఉన్నాయంటే చాలామంది భయపడుతూ ఉంటారు. శని దశలు ముఖ్యంగా 3 ఉంటాయి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని. ఈ దశలు నడుస్తున్నప్పుడు ఆయా వారి జీవితాల్లో అన్ని నష్టాలే. ఏ పని చేసినా అవి సరైన ఫలితాలను ఇవ్వవు. పనులు మందకోడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు, వైవాహిక జీవితంలో సమస్యలు, నరదిష్టి, నరఘోష, ఇలా చాలానే సమస్యలు ఉంటాయి శనిదేవుని ప్రభావం వలన. అందున శని వక్రగతి చెందుతున్నారు. మరి ఇలాంటప్పుడు అసలు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూద్దాం. చాలామంది శనిదేవుడు అంటే భయపడతారు, కానీ శనిదేవుడు కర్మకారకుడు, క్రమశిక్షణకు కారకుడు కూడా. కాబట్టి ప్రణాళికాబద్ధంగా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతున్నట్టయితే, కష్టించి పనిచేస్తున్నట్టయితే వారికి మంచి ఫలితాలు వస్తాయి శని వక్రగతి వీడిన తరువాత. కాబట్టి ఏ రాశివారైనా శని వక్రగతి సమయంలో ఆయా రంగాల్లో ఫోకస్ పెంచి శ్రద్ధ చూపి కష్టపడి పని చేయాలి. అప్పుడే వీరికి సరైన ఫలితాలు అందుతాయి. అసలు శని వక్రగతి అంటే ఏంటి? కక్షలో గ్రహాలుంటాయి. భూమి మీద నుండి చూసినప్పుడు శని గ్రహం వెనక్కి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ అది వెనక్కి రావడం అనేది భ్రమ మాత్రమే. శనిదేవుడు భూకక్షకు దగ్గరగా ఉండటం జరుగుతుంది. దీన్ని శని వక్రీకరణ అంటారు. ఈ సమయంలో కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులు ఆలస్యంగా ఉంటాయి, నష్టాలు కూడా ఉంటాయి. ఇక తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది శని వక్రగతి సమయంలో అనేది చూద్దాం. తులారాశికి అధిపతి శుక్రుడు, యోగకారకుడు శనీశ్వరుడు. తులారాశి వారికి యోగకారకుడు శనీశ్వరుడే. ఎందుకంటే కేంద్ర కోణాధిపతి 4వ స్థానం అంటే కేంద్రం, 5వ స్థానం అంటే కోణం, 4, 5 స్థానాలకు అధిపతి. అందున శుక్రుడు తులారాశికి అధిపతి. 4, 5 స్థానాలకు అధిపతి శని శుక్రులు. కాబట్టి శని శుక్రులు పరమ మిత్రులు, ఒకే వర్గం. అందువల్ల తులారాశి వారికి శనిదేవుడు యోగకారకుడే. శనీశ్వరుడు 5వ స్థానంలో వక్రీకరిస్తాడు. 5 అంటే సంతానం, మంత్రస్థానం, క్రియేటివిటీ, లవ్ అండ్ అఫెక్షన్, హైయర్ ఎడ్యుకేషన్. కాబట్టి ఈ విషయాలపైన ఎక్కువ శ్రద్ధ చూపాలి. తులారాశి వారు ముఖ్యంగా సంతానం, వైవాహిక జీవితం, లవ్ అండ్ అఫెక్షన్, హైయర్ ఎడ్యుకేషన్, ఈ విషయాల మీద ఎక్కువగా ఫోకస్ పెంచాలి. ఇక తులారాశి వారికి, వివాహమైన వారికి సంతాన విషయంలో కాస్త సమస్యలు ఉంటాయి. నూతన దంపతులకు సంతాన సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి ఎందుకిలా అవుతుంది, సమస్య ఎక్కడుంది అని దాని మీద దృష్టి పెట్టాలి. ఒకవేళ మీకు సంతానం ఉంటే గనక సంతానం హైయర్ ఎడ్యుకేషన్ విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ, వైవాహిక జీవిత విషయంలోనూ, వారి ఆరోగ్య విషయంలోనూ దృష్టి పెట్టాలి. కొంతమంది తులారాశి వారు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ, ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. అయినా వారికి ఆ రంగాల్లో నష్టాలు వస్తూ ఉంటాయి. అసలు నష్టాలు ఎక్కడ వస్తున్నాయి? అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు లాభ నష్టాలు బేరీజు వేసుకుంటున్నామా అనే వాటిని మీరు బేరీజు వేసుకొని దాన్ని బట్టి పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.
ఇక గతంలో మీరు పీజీ లాంటి విద్యలో జాయిన్ అవ్వాలని అనుకుంటారు, కానీ జాయిన్ అవ్వలేకపోతారు. అందులో సమస్యలు ఏమిటి? అదేవిధంగా పీజీ విద్యల్లో జాయిన్ అయినా కానీ కొన్ని సబ్జెక్టులు మిగిలిపోతూ ఉంటాయి. అంటే విద్య అంత సక్రమంగా సాగదు. కాబట్టి ఈ విషయాల్లోనూ మీరు ఫోకస్ పెంచాలి. ఎందుకంటే శని వక్రీకరించింది. ఈ సమయంలో ఫలితాలు కాస్త లేటుగా ఉంటాయి, ఫలితాలు కాస్త నెమ్మదిగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాల మీద కాస్త దృష్టి పెట్టాల్సిందే. వక్రీకరించిన శని గ్రహానికి సహజంగా 3, 7, 10 దృష్టిలు ఉంటాయి. కాబట్టి 11, 2, 7 స్థానాలు సూచిస్తున్నాయి శని వక్రీకరణ. 7వ స్థానం అంటే మేషరాశి అవుతుంది. మేషరాశి శనికి బలమైన స్థానమే. తులారాశి వారికి కొందరికి వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. అదేవిధంగా వివాహం కుదిరి దగ్గరగా వచ్చినట్టే వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ విషయాల్లో అసలు సమస్య ఎక్కడుంది అని 1కి 2 సార్లు చెక్ చేసుకుని ఈ దిశగా మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇక మీ సంతానాన్ని విదేశాలకు పంపడం, అదేవిధంగా వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోవటం, అదేవిధంగా అవి సరిగ్గా లేకపోవటం, వ్యాపారంలో సమస్యలు ఇటువంటివి ఉంటూ ఉంటాయి. వ్యాపారం బాగుంటా ఫలితాలు అంత ఆశాజనకంగా అంత తొందరగా రావు. ఆ విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. గతంలో కొన్ని విషయాల్లో అజాగ్రత్తగా నెగ్లెక్ట్గా ఉన్న విషయాలు ఇప్పుడు ఎక్కువ సమస్యలకు దారితీస్తాయి. కనుక ఆ విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెంచాల్సి ఉంటుంది, కష్టపడాలి. ఇక కుటుంబ ఆస్తులు, కుటుంబ సభ్యుల సంబంధ బాంధవ్యాలు, ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వక్రీకరించిన శని 4వ స్థానం మీద ఉంటుంది. 4వ స్థానం అంటే మకరం. మకరం అంటే శనికి స్వక్షేత్రం. 4వ స్థానం అంటే కుటుంబ సంతోషం, మదర్, ప్రాపర్టీ వీటిని సూచిస్తుంది. గృహ నిర్మాణాలు, వాహనాలు వీటన్నిటినీ సూచిస్తుంది 4వ స్థానం. కాబట్టి కుటుంబానికి సంబంధించి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మదర్ ఆరోగ్య విషయంలోనూ, మదర్తో అంటే తల్లితో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవటం, వాహనాలు కొనుగోలు అమ్మకాలు విషయాలు, ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాలు విషయాలు వీటిల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక మీ మదర్తో అటాచ్మెంట్ బాగుంటుంది. లోన్స్, రుణాలు, ఉద్యోగంలో ఒత్తిడులు వీటి నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణాల్లో ఒత్తిడి కూడా ఉంటుంది. ఈ విషయాల్లో ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. తులారాశి వారికి శని బలవంతుడే, కాబట్టి మీ మీద మీరు ఎక్కువగా ఫోకస్ పెంచాలి. ఇక తులారాశి వారు ఎక్కువగా ఆరోగ్యం మీద దృష్టి పెడతారు. సరైన ఆహారం తీసుకోవటం, ఆహార నియమాలు పాటించటం, యోగా, ధ్యానం, నడక ఇటువంటివి అలవాటు చేసుకుంటారు. మొత్తంగా చూస్తే తులారాశి వారికి శని వక్రగతి ప్రభావం హైయర్ ఎడ్యుకేషన్, సంతానం, ప్రేమ, మంత్రస్థానం, వ్యాపారం, వివాహం ఈ విషయాల మీద పడుతుంది. కాబట్టి ఈ విషయాల్లో ఎక్కువగా దృష్టి పెట్టాలి. తులారాశి వారు పాటించవలసిన పరిహారాలు: శనివారం శనిదేవునికి తైలాభిషేకాలు చేయాలి. అదేవిధంగా ఆంజనేయ స్వామి పఠనం చేయాలి. పెద్దలకు, వృద్ధులకు, పేదలకు సహాయం చేయాలి. శనివార నియమాలు పాటించాలి. ఈ విధమైన పరిహారాలు చేస్తే శుభ ఫలితాలుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.